నమస్కారం. ఎస్ఎస్9 ఛానల్ ప్రేక్షకులకి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో ముందుగా శుభకృతునామ సంవత్సరం పూర్తి చేసుకొని క్రోధినామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఎస్ఎస్9 ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రముఖ జ్యోతిష్యరత్న శ్రీ రాజవరపు వేణుగోపాల్ గారు నమస్కారం. ముందుగా మీకు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. అసలు ఉగాది అంటేనే అందరికీ కూడా గుర్తొచ్చేది రాశి ఫలాలు. అసలు పంచాంగ శ్రవణం అయిపోయిన తర్వాత ముందు వాళ్ళు వెళ్ళి రాశి ఫలాల గురించి తెలుసుకుంటూ ఉంటారు. సో క్లుప్తంగా కాకుండా సామూహికంగా అంటే అందరికి ఈసారి రాశి ఫలాలు ఎలా ఉందో మీ మాటల్లో వివరించండి. ఈ రాశి ఫలాల గురించి విస్తృతంగా తెలుసుకోవాలంటే సమయాభావం కాబట్టి ఒక్కొక్క రాశికి విడివిడిగా వివరంగా తెలియజేద్దాము. ప్రస్తుతం అన్ని రాసుల వారికి 12 రాసుల వారికి విశేషమైన పద్ధతిలో అంటే ఈ గోచార ఫలితాలు మనం చెప్పేది, రాశి ఫలితాల్లో మనం చెప్పేవి. గోచారం అంటే దీర్ఘకాలిక సంచార గ్రహాలైన గురు భగవానుడు, శని భగవానుడు, రాహుకేతు భగవానుడు యొక్క సంచారం ఆధారంగా ఈ సంవత్సర ఫలాలు మనం చెప్పుకుంటాం. అంటే గోచారంలో ప్రస్తుతం ఆ గ్రహాలు ఎక్కడ కొలువై ఉన్నారో వాటి స్థితిగతులను బట్టి మనం చెప్పుకుంటాం. ఇప్పుడు మనం ప్రత్యేకంగా అన్ని రాసుల వారికి ఇప్పుడు ఏ ఒక రాశి 12 రాసుల వారికి క్లుప్తంగా ఒక చిన్న 5-6 పాయింట్లు అందరికీ కలిసి వచ్చి మనం తెలుసుకుందాము. తర్వాత రాజపూజ్యము, అవమానము, ఆదాయాలు, వ్యయాలు ఇవన్నీ వివరంగా తర్వాత తెలియజేద్దాం. అందరికీ పనికొచ్చి ఒక 6 పాయింట్లు మీకు వివరంగా తెలియజేస్తాను. ఇప్పుడు అన్ని రాసుల వారికి 12 రాసులు ఏ రాశికి చెందిన వారైనప్పటికీ ఇప్పుడు ఉన్న గోచార పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పుకుందాం. అందరికీ జన్మ రాశి చక్రం తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. కానీ ఎవరైతే వారి జన్మ రాశి చక్రంలో ఈ దీర్ఘ సంచారక గ్రహాలు ఎక్కడైతే కొలువు ఉన్నాయో వాటి ఆధారంగా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. గురు భగవానుడు ఎవరి జన్మ రాశి చక్రంలో అంటే వారు పుట్టినప్పుడున్న వారి జన్మ రాశి చక్రంలో గురు భగవానుడు వృషభము, కన్య, వృశ్చిక, మకర రాశుల్లో ఉన్నట్లయితే వాళ్ళు మనకి ఎప్పుడైనా మనకు అనవసరం, ఏ రాశి అనేది అనవసరం. వాళ్ళ జన్మం రాశి చక్రంలో వృషభ, కన్య, వృశ్చిక, మకర రాశుల్లో గురు భగవానుడు కనుక కొలువు ఉన్నట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నత స్థితిని పొందుతారు. అంటే ఉద్యోగాల్లో ప్రమోషన్ వస్తుంది, వృత్తిలో ఇంకొంచెం మంచి వృత్తిని మనం పొందగలుగుతారు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళగలుగుతారు. చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగానికి వెళ్తారు. అట్లా దాంట్లో ఆర్థికమైన లాభాలు పొందగలుగుతారు. గౌరవము, సత్కారాలు ఇవన్నీ కూడా పొందగలుగుతారు. ఎవరికైనా జన్మరాశి చక్రంలో వృషభ, కన్య, వృశ్చిక, మకర రాశుల్లో గురు భగవానుడు కనుక ఉన్నట్లయితే ఈ క్రోధినామ సంవత్సరంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో వాళ్ళు ఉన్నత స్థితిని సాధిస్తారు. ఆర్థిక లాభాలు, గౌరవాన్ని పొందగలుగుతారు. అట్లాగే అదే ఆ గురు భగవానుడు కనుక కన్య, మీన రాశుల్లో కనుక ఉన్నట్లయితే అనారోగ్యాలు వెంటాడతాయి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. శస్త్రచికిత్సలు జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ప్రయాణాలలో సొంతగా డ్రైవింగ్ చేయడం కానీ ఎదుటివారి మీద ఆధారపడటం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు కటువైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎవరికి కన్య, మీన రాశుల్లో కనుక గురు భగవానుడు కొలువై ఉంటే జన్మరాశి చక్రంలో వారికి సంవత్సరం ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది, శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది, అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలనే సూచన. అట్లాగే శని భగవానుడు కనుక మీన, కన్య రాశులలో జన్మరాశి చక్రంలో కనుక ఉన్నట్లయితే వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగము, వ్యాపారం వాళ్ళు చేసే వృత్తిలో కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, దానిలో కష్ట నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. స్థానచలన అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేసే వాళ్ళకి అక్కడి నుంచి ప్లేస్ మారొచ్చు, వ్యాపార స్థానం మారొచ్చు, ఆ వ్యాపారమే మానేయచ్చు. అట్లాగే ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఎవరి జన్మ రాశి చక్రంలో అయితే శని భగవానుడు మీన, కన్య రాశుల్లో ఉన్నాడో వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఏమిటాయి? వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి, స్థానచలనం జరిగే అవకాశం ఉంటాయి, ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇది 12 రాశుల్లో అందరికీ వర్తిస్తుంది. అట్లాగే ఈ శని భగవానుడు లేదా రాహు భగవానుడు వీరిద్దరు ఎవరైనా సరే మేషము, సింహము, వృశ్చిక, కుంభ రాశుల్లో కనుక ఉంటే జన్మరాశి చక్రములు చెప్తాను మీకు 12 రాశుల వారికి కూడాను వారి జన్మరాశి చక్రంలో మేష, సింహ, వృశ్చిక, కుంభ రాశులలో కనుక శని భగవానుడు కానీ రాహు భగవానుడు కానీ కొలువై ఉన్నట్లయితే వారికి అధిక శ్రమ ఎదురవుతుంది. చాలా కష్టపడవలసిన పని ఉంటుంది. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం చూసా అట్లా నిరంతరము శ్రమ చేయాలి. కానీ వీళ్ళకి ఆదాయం ఉంటుంది. శ్రమానంతరం విజయం చేకూరుతుంది, ఆదాయం కూడా వస్తుంది. కానీ అధిక శ్రమ, కష్టపడవలసిన అవసరం ఎంతో ఉంటుంది. ఇది గమనించవలసిన సూచన. అట్లాగే రాహు భగవానుడు వృషభ, కన్య, వృశ్చిక, మకర రాశుల్లో కనుక ఉంటే ఈ 12 రాశుల వారికి వారి జన్మరాశి చక్రంలో రాహు భగవానుడు కనుక వృషభము, కన్య, వృశ్చిక, మకర రాశుల్లో కనుక కొలువై ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది,
శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంది, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వీళ్ళు ప్రయాణాలలో వాహనాలు నడిపేటప్పుడు ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. అంటే శరీరం మీద గాడుపడే అవకాశము, రక్తం గారే అవకాశం ఇత్యాది ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అట్లాగే కేతు భగవానుడు కనుక ఈ 12 రాసుల వారికి వారి జన్మరాశి చక్రంలో మేషము, సింహము, వృశ్చిక, కుంభరాశుల్లో గనక ఉండి ఉంటే, మేష, సింహ, వృశ్చిక, కుంభరాశుల్లో గనక కేతు భగవానుడు జన్మరాశి చక్రంలో కొలువై ఉన్నట్లయితే వారికి స్థాన చలనం ఉంటుంది. వారు చేసే వృత్తిలో నుంచి అయినా చలనం ఉంటుంది, ఉద్యోగంలోనైనా చలనం ఉంటుంది, వ్యాపారంలోనైనా మార్పు ఉంటుంది. అంటే అక్కడి నుంచి వేరే ప్రదేశానికి బదిలీ అవ్వాల్సిన అవకాశం ఉంటుంది. కొంతమందికి ఆ పదవి పోయే అవకాశం ఉంటుంది. కొంతమంది అధికార పదవుల్లో ఉంటారు, వాళ్ళకి ఆ పదవి వినియోగం జరుగుతుంది. ఉద్యోగంలో మార్పు కూడా జరగవచ్చు. వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. దూర ప్రాంతాలకు కూడా బదిలీ చేయబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. ఇట్లా ఈ 6 పాయింట్లు కూడాను అన్ని రాసుల వారికి, 12 రాసుల వారికి దీర్ఘకాలిక సంచార గ్రహాలైన గురు భగవానుడు, శని భగవానుడు, రాహు భగవానుడు, కేతు భగవానుడు స్థితి అయి ఉన్న పరిస్థితిని బట్టి ఈ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇది చెప్పదగిన సూచన. తదుపరి 12 రాసుల వారికి ప్రత్యేకంగా వారి వారి ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానం ఇత్యాది వివరాలన్నీ ప్రత్యేకంగా ఒక్కొక్కరికి వివరంగా తెలియజేద్దాం. కాబట్టి ఈనాటి ఈ పంచాంగ శ్రవణాన్ని ఇంతటితో ముగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయాంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో వివరించగలరు? ముందుగా మేషరాశి గురించి. మేషరాశి వారికి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక నక్షత్రం మొదటి పాదం వారు మేషరాశి కిందకు వస్తారు. వీరికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3గా సూచిస్తుంది. అంటే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3గా సూచిస్తుంది. ఈ సంవత్సర ఫలితాలను ప్రత్యేకంగా ప్రభావితం చేసేటువంటి దీర్ఘకాలిక సంచార గ్రహాల యొక్క స్థితిగతులు వివరంగా తెలుసుకుందాము. గురు భగవానుడు వీరికి మే 1 వరకు జన్మంలో సంచరిస్తున్నాడు. తదనంతరం సంవత్సరాంతం వరకు కూడా ద్వితీయంలో సంచరిస్తున్నాడు, అంటే వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. అట్లాగే రాహు భగవానుడు వీరికి ఈ సంవత్సరాంతం వరకు కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. శని భగవానుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతు భగవానుడు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. ఈ రకమైన గ్రహస్థితి వీరికి వచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయంటే, గత 12 సంవత్సరాలుగా వీళ్ళు ఏదైతే ఎదురు చూస్తున్నారో అధికారపరమైన, ఆర్థిక పరమైన, ఉద్యోగపరమైనటువంటి ఉన్నత ప్రయోజనాలు ఖచ్చితంగా పొందగలుగుతారు. అంటే గత కొంతకాలంగా వీరుకున్న అన్ని రకాల చిక్కులు ఈ సంవత్సరం తొలగిపోతాయి. ఉద్యోగంలో ఉన్న ఆటంకాలు కావచ్చు, వృత్తిలో ఉన్న ఆటంకాలు కావచ్చు, వ్యాపారంలో ఉన్న ఆటంకాలు కావచ్చు, ఇవన్నీ తొలగిపోయి ఆర్థిక పరమైన, అధికారపరమైనటువంటి ఉన్నత ప్రయోజనాలు ఈ సంవత్సరం వీళ్ళు పొందగలుగుతారు. అంటే ఈ రాశికి ఇది చెప్పుకోదగ్గ మంచి సంవత్సరంగా చెప్పవచ్చు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తారు. అంటే దూర విద్య, విదేశీ విద్యలు అభ్యసించే అవకాశం ఉంది. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. అంటే వీళ్ళు ఏదైనా పోటీ పరీక్షలు కనుక పరీక్షలకు హాజరైనట్లయితే వాటిలో నెగ్గి ఉద్యోగాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్ని రంగాల్లోని వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం లాభదాయకంగానే ఉంటుంది. ఉద్యోగస్తులు ఉన్నత స్థితిని పొందగలుగుతారు. అంటే వారు చేసే ఉద్యోగం ఇంకా ఉన్నత స్థాయికి వెళతారు, ప్రమోషన్లు రావచ్చు, వాళ్ళు కోరుకున్న ప్రదేశానికి కూడా బదిలీ కావచ్చు. అట్లా అవివాహితులు శుభయోగము. ఈ సంవత్సరం వీళ్ళకి ఎవరైతే కొంతకాలంగా అన్ని యోగ్యతలు ఉన్న వివాహం కాక బాధపడుతున్నారో వారు ఈ సంవత్సరం వివాహ యోగ్యాన్ని పొందే అవకాశం పుష్కలంగా ఉంది. ఈ సంవత్సరం వారికి వివాహాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. వ్యవసాయదారులు ధనయోగం, వీరికి 2 పంటలు యోగిస్తాయి అనమాట. వ్యవసాయదారులకు 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది మేషరాశి వారికి ఈ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళకి ఆర్థిక పరమైన లాభాలు ఏమైనా ఉన్నాయంటారు? వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాల వారు, రోహిణి 4 పాదాల వారు, మృగశిర 1, 2 పాదాల వారు ఈ వృషభ రాశికి చెందిన వారు అవుతారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3గా సూచిస్తుంది. అలాగే దీర్ఘ సంచార గ్రహాలైన శని భగవానుడు, గురు భగవానుడు, రాహుకేతుల యొక్క స్థితిగతుల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో గురు భగవానుడు మే 1వ తారీఖు వరకు వ్యయంలోను, తదుపరి జన్మంలోను సంచరిస్తున్నారు. రాహు భగవానుడు ఈ సంవత్సరం అంతాను ఏకాదశంలో అంటే మీనరాశిలో సంచరిస్తున్నాడు. శని భగవానుడు కుంభంలో సంచరిస్తున్నాడు. కేతు భగవానుడు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. ఈ దీర్ఘకాలిక సంచార గ్రహాలను అనుసరించి ఈ సంవత్సరం వీళ్ళ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, వీళ్ళకి గత సంవత్సరం కన్నా కూడా కొంచెం మంచి ఫలితాలు వస్తాయి. అంటే గత సంవత్సరం ఎటువంటి ఫలితాలు అయితే పొందారో దానికన్నా మంచి ఫలితాలు ఈ సంవత్సరం పొందడానికి అవకాశం ఉన్నాయి. గత కొంతకాలంగా ఉన్నటువంటి ఆర్థిక పరమైన సమస్యలు,
ఖర్చులు అన్ని కూడా తగ్గుముఖం పడతాయి. అంటే కొంత ఖర్చులు తగ్గడం వల్ల వీరికి ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఖర్చులు తగ్గుముఖం పడతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు సక్రమైన మార్గంలోనే పయనిస్తారు. అంటే వీళ్ళకి ఆర్థిక లావాదేవీల గురించి ఇప్పుడు ఏ రంగంలో అయితే ఉన్నారో ఆ రంగాలు సక్రమైన మార్గంలోనే వీళ్ళు వెళ్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపారాలు విపరీతమైన లాభాలు అయితే తెచ్చిపెట్టలేవు, నష్టం రాకుండా నాకు కాపాడగలుగుతాయి. ఈ సంవత్సరం వీళ్ళు వ్యాపారాల్లో నష్టాలు రాకుండా జాగ్రత్తగా నిలబడగలిగితే ముందు ముందు రోజుల్లో మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు స్థిరత్వం జరుగుతుంది. వీళ్ళు ఇన్నాళ్ళ నుంచి నిలకడలేని ఉద్యోగాల్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్థిరత్వం జరుగుతుంది, స్థిరంగా ఆదాయం చేకూరుతుంది. విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. కోరుకున్న విద్యను అభ్యసిస్తారు, రాణిస్తారు. వాళ్ళు ఏ ఏ విద్యలో అయితే ప్రవేశం కావాలని కోరుకుంటారో ఆ విద్యలో ప్రవేశిస్తారు, బాగానే ఉంటుంది విద్యార్థులకు. వ్యవసాయదారులకు 2 పంటలు లాభిస్తాయి. వ్యవసాయదారులు కూడా బాగా, అంటే మొదటి పంట, రెండో పంట, 2 పంటలు కూడా వీళ్ళకి బాగానే లాభిస్తాయి. శుభకార్యాల రీత్యాను, స్థిర చరాస్తుల రీత్యాన కూడా వ్యయం కనబడుతుంది. అంటే ఏదైనా శుభకార్యాలు చేయడం వల్ల వీటికి ఖర్చులు పెరగవచ్చు. స్థిరాస్తి కానీ చరాస్తి కానీ కొనుక్కోవడం ద్వారా కొంచెం ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగా ఉందంటే మనం డబ్బులు అయిపోతాయి అని కాదు, స్థిర చరాస్తుల రూపేణ ధనం ఖర్చు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవివాహితులకు వివాహ యోగం, సంతాన యోగం. ఇప్పుడు వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో, అన్ని అవకాశాలు ఉండి వివాహ సమయం వచ్చే కాని వారు, వారికి ఈ సంవత్సరం వివాహం అవడానికి పుష్కలంగా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. అట్లాగే ఎన్నో ఏళ్ళుగా వివాహం అయి ఉండి సంతానం లేని, సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారికి ఈ సంవత్సరం సంతానం కలిగి తీరుతుంది. సంతాన యోగం కూడా ఉంది. అట్లాగే వాహన యోగం, మంచి వాహనంలో తిరిగే యోగాన్ని పెడతారు. సొంతది కావచ్చు, మనకున్న అవకాశాల ద్వారా కావచ్చు, ఆ వాహన సౌఖ్యాన్ని వీళ్ళు అనుభవించే యోగం అయితే ఉంది. అట్లాగే విదేశీయాన యోగము, స్వగృహ యోగం కూడా ఉంది. ఏదైనా అవకాశాలు ఉంటే విదేశీయానం కూడా చేసి రావచ్చు. వీరికి నవంబర్ నుంచి ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్నాయి. అంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా చేకూరుతాయి. అట్లాగే అధికారులు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా కొంత ప్రతికూలంగా చెప్పవచ్చు. అది రాజకీయ నాయకులు కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. అధికారులు కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవకాశం ఉంటుంది అనమాట. అట్లాగే నిరుద్యోగులు పట్టుదలతో కృషి చేస్తే కానీ ఫలితాన్ని పొందలేరు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్టుదలగా కృషి చేస్తే ఖచ్చితంగా ఉద్యోగాన్ని పొందుతారు. కాబట్టి ఈ మిథున రాశి వారు కూడా మిశ్రమ ఫలితాలు, గతంలో కన్నా మంచి ఫలితాలను ఈ సంవత్సరం మనం ఆశించవచ్చు. ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి గోచార ఫలితాల ప్రకారం ఎలా ఉండబోతుంది మీ మాటల్లో? మిథున రాశి అంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాల వారు, పునర్వసు 1, 2, 3 పాదాల వారు ఈ మిథున రాశి కిందకు వస్తారమ్మా. వీళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5గా ఉంది. రాజపూజ్యం 3, అవమానం 6గా ఉంది. వీరికి దీర్ఘకాలిక సంచార గ్రహాలైన గురు భగవానుడు మే 1 వరకు ఏకాదశంలో ఉన్నారు. తదుపరి సంవత్సరం అంతా వ్యయంలో ఉంటున్నారు. రాహు భగవానుడు దశమంలో అంటే మేనరాశిలో సంచరిస్తున్నారు. శని భగవానుడు భాగ్యంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు. చతుర్థంలో కేతు భగవానుడు సంచరిస్తున్నాడు. ఈ రకమైన గ్రహస్థితిని బట్టి గత సంవత్సరం కాలం కన్నా కూడా ఈసారి లాభాలు, శుభ ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు దాకా ఎటువంటి బాగా లాభాలు అయితే వచ్చున్నాయో అవి తగ్గుముఖం పడతాయి. అంటే నష్టాలు అయితే రావు, కానీ మిశ్రమ ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఇంత ముందుగా లాభాలు తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. తలపెట్టిన పనుల్లో బాగా పట్టుదలతో పూర్తి చేయాలి. బాగా కష్టపడి పనిచేయాల్సిన అవకాశం ఎక్కువ ఉంటుంది. నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక లాభాలు వస్తేనే కాదు, ముందు నష్టాలు రాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఈ సంవత్సరం కనపడుతుంది. వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులు ఖర్చుల్ని నియంత్రణలో ఉంచుకోవాలి. తక్కువ లాభాలు ఆశించాలి. అప్పులు చేయకుండా చూసుకోవాలన్నమాట. వీళ్ళు ఎక్కువగా అప్పులు చేయాల్సిన పరిస్థితికి వెళ్ళకూడదు. అప్పులు చేయడం మంచిది కాదు ఈ సంవత్సరం వీళ్ళకి. అదే ఉద్యోగస్తులకి అధికారులతో ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పై అధికారులతో సఖ్యతగా ఉండాలి. విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలంటే చక్కగా పనిచేయాలి. ఏమాత్రం చిన్న తప్పు జరిగినా సరే అధికారుల యొక్క దండనకు కుదిరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులు ఈ జాగ్రత్తలు పాటించవలసిందిగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడితే కానీ విజయాలు సాధించలేరు. ఏదో ఆషామాషిగా చదువుతున్నామని చెప్తే వాళ్ళకి మంచి ఉద్యోగాలు కానీ మంచి సీట్లు కానీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు విదేశీ విద్య కావాలన్నా, ఉన్నత విద్య కావాలన్నా బాగా శ్రమ పడిన తర్వాత మాత్రమే రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కష్టపడి చదవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. వీళ్ళకి నామమాత్రంగా చదివితే రాదు, తప్పనిసరిగా కష్టపడాలి. చేతి వృత్తిదారులు బాగా లాభదాయకంగా ఉంది. కమిషన్ వ్యాపారాలు అంత కలిసి రావు ఈ సంవత్సరం. చేతి వృత్తిదారులకు బాగా లాభదాయకంగానే ఉంది. కమిషన్ వ్యాపారస్తులు, కమిషన్ ఏజెంట్స్ కి వీళ్ళకి అంత అనుకున్నంత లాభదాయకమైనది కాదు ఈ సంవత్సరం. స్థిర చరాస్తులు వివాదాల్లో చిక్కుకుండా జాగ్రత్త పడాలి. మనకి ఏదో ఆస్తులు ఉన్నాయో అవి వివాదాల్లో చిక్కుకోకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవకాశం ఉంది. కోర్టుల నుంచి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి ఏమన్నా కోర్టుల దాకా వెళ్ళి అంటే మనకు లాభాన్ని చేకూర్చు, కాబట్టి కోర్టు సమస్యలు రాకుండా చూసుకోవడం మంచిది. అట్లాగే భూలాభం, వాహన యోగం, గృహయోగం ఉంది.
అంటే స్థిరాస్తి భూములు ఏదైనా తీసుకునే అవకాశం ఉంది, చరాస్తులు, వాహన యోగం ఉంది, అలాగే స్వగృహం కూడా యోగం కూడా ఉంది, సొంత గృహాన్ని కూడా ఈ సంవత్సరం అమరే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశి వారు కష్టించి పనిచేయడం చెప్పదగిన సూచన. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఎటువంటి దేవీ దేవతలకి పూజిస్తే మంచిదంటారు? కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం వారు, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాల వారు ఈ కర్కాటక రాశికి చెందిన వారు అవుతారు. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 14, వ్యయం 2గా ఉంది. రాజపూజ్యం 6, అవమానం 6గా ఉంది. దీర్ఘ సంచార గ్రహాలైన శని, గురు, రాహుకేతువులు ఏ విధంగా ఉన్నారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం. వీరికి ఈ సంవత్సరం మే 1 వరకు గురు భగవానుడు రాజ్యంలో ఉన్నారు. తదుపరి సంవత్సరాంతం వరకు కూడా ఏకాదశంలో సంచరిస్తున్నారు. రాహు భగవానుడు భాగ్యంలోను, శని భగవానుడు అష్టమంలోను, కేతు భగవానుడు తృతీయంలోను సంచరిస్తున్నారు. ఈ రకమైన గ్రహస్థితి వీళ్ళగా ఈ పుష్కర కాలంలోనే ఒక చెప్పుకోదగ్గ సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. అంటే మంచి యోగవంతమైన సంవత్సరమే. వీళ్ళకి ఈ సంవత్సరము శ్రమ, ఖర్చులు అధికంగా ఉంటాయి, కానీ ప్రయోజనాలు ఆలస్యంగా ప్రయోజనాలు నెరవేరుతాయి. నష్టపోయే అవకాశం అయితే లేదు. అంటే వీరు శ్రమ చేయాలి, వీరి ప్రయోజనాలు ఏంటంటే ఆలస్యంగా వస్తాయి, తొందరపడకూడదు అనమాట. కానీ ఈ సంవత్సరం వీళ్ళకి చెప్పుకోదగ్గ సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. అన్ని వ్యాపారాల వారికి లాభదాయంగా ఉంటుంది. అలంకరణ సామాగ్రి వారికి మరింత ఉపయుక్తంగా ఉంటుంది. అలంకరణ సామాగ్రి, డెకరేషను, సృజనాత్మక సంబంధించినవి ఇవన్నీ కూడా బాగుంటాయి. కళారంగానికి చెందిన వ్యాపారాలు, వృత్తులు ఇవన్నీ కూడా లాభిస్తాయి అన్నమాట. కళారంగము, మీడియా ఈ రంగాల వృత్తుల వారందరూ కూడా రాణిస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి కలుగుతుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. అనుకూల ప్రదేశాలకు బదిలీ చేయబడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి జరుగుతుంది. ఉద్యోగంలో గుర్తింపు కూడా వస్తుందన్నమాట. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు మంచి ప్రదేశానికి బదిలీ చేయబడతారు, లేదా ఇంకో మంచి ఉన్నత స్థితికి ఇంకో పోస్టులోకి వాళ్ళు రికమెండ్ చేయబడతారు, పెంచగలుగుతారు. వారి స్థానం పెంచబడుతుంది. ఆర్థిక పరమైన లాభాలు కూడా స్వీకరిస్తారు. అట్లాగే అవివాహితులకు వివాహ యోగము. ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో ఈ రాశి వారు, అంటే వివాహ సమయం వచ్చి యోగ్యతలు ఉండి కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం వివాహం అవుతుంది. అట్లాగే సంతానం లేక బాధపడేవారు, గత కొంతకాలంగా వివాహం అయ్యి 7 సంవత్సరాలు దాటిపోయి సంతానం కలగలేదని బాధపడే వారికి ఈ సంవత్సరం సంతాన యోగం కలుగుతుంది. వ్యవసాయదారులకి ఇది మంచి కాలంగా చెప్పవచ్చు. 2వ పంట ఇంకా బాగా లాభిస్తుంది. జలాధార పంటలు మంచి లాభాన్ని ఇస్తాయి అన్నమాట. అంటే నీటి పంటలు వీరికి మంచి లాభాన్ని ఇస్తాయి. పండ్ల తోటలు కూడా మంచి లాభాన్ని ఇస్తాయి. అట్లాగే విద్యార్థులు కూడా ఇది చెప్పుకోదగ్గ కాలము. అంటే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. వారు కోరుకున్న విద్యను అభ్యసించడానికి ఈ సంవత్సరం పుష్కలమైన అవకాశాలు ఉంటాయి. అంటే విదేశీ విద్య కావచ్చు, ఉన్నత విద్య కావచ్చు, వీళ్ళు ఏ విద్యనైతే కోరుకుంటారో ఆ విద్య ఈ సంవత్సరం అభ్యసించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం వీరికి యోగవంతమైన సంవత్సరంగా మనం చెప్పవచ్చు. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? మీరు ఒక్కసారి క్లుప్తంగా వివరించగలరా? సింహరాశి అంటే మకా నక్షత్రం 4 పాదాల వారు, ఉబ్బా నక్షత్రం 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఈ సింహరాశికి చెందిన వారు అవుతారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14గా ఉంది. రాజపూజ్యం 2, అవమానం 2. అంటే ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది. దీని గురించి చింతించాల్సిన అవసరం ఎటువంటిది లేదు. అలాగే దీర్ఘకాలిక సంచార గ్రహాల స్థితిగతులు వివరంగా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ సంవత్సరం మే 1వ తారీఖు వరకు కూడాను గురు భగవానుడు భాగ్యంలో సంచరిస్తున్నాడు. తదుపరి సంవత్సరాంతం వరకు కూడాను దశమంలో సంచరిస్తున్నాడు. రాహు భగవానుడు అష్టమంలో సంచరిస్తున్నాడు మేనరాశిలో. అట్లాగే సప్తమంలో శని భగవానుడు, ద్వితీయంలో కేతు భగవానుడు కన్యలో సంచరిస్తున్నారు. ఈ రకమైన గ్రహస్థితి మనకి ఎటువంటి ఫలితాలు ఇస్తుందో వివరంగా తెలుసుకుందాం. గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి వృత్తిపరమైన సమస్యలు అన్ని తొలగిపోతాయి. వీళ్ళకి గత కొంతకాలంగా వృత్తిలో వీరే సమస్యలు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి. వృత్తిలో స్థిరత్వం ఏర్పడుతుంది. నిరుద్యోగులు పట్టుదలతో శ్రమించి ఉద్యోగ విజయాన్ని పొందగలుగుతారు. వ్యాపారులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ఈ వ్యాపారులకి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ఆశించినంత లాభాలు స్వీకరించలేరు. కాబట్టి వాటిలో బాగా లాభం వస్తుందని మనం ఆశించకూడదు. కూడబెట్టిన ధనాన్ని పొదుపుగా వినియోగించుకోవాలి. ఇతరులతో ఆచితూచి మాట్లాడాలి. రావాల్సిన ధనము వాగ్దోషం వల్ల ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అంటే రావాల్సిన ధనం మనం ఏదైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఆ ధనం ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాగ్దోషాన్ని శుద్ధి చేసుకోవాలి. జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం ఎంతైనా చెప్పదగిన సూచన అనమాట. విద్యార్థులు శ్రమతో గాని పరీక్షలలో విజయాన్ని పొందలేరు. బాగా శ్రమిస్తే గాని విజయాన్ని పొందలేరు. ఆషామాషిగా చదివితే పాస్ గారు. కాబట్టి బాగా శ్రద్ధగా చదవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వ్యవసాయదారులకు మిశ్రమైన ఫలితాలు వస్తాయి. ఆశించినంత లాభాన్ని పొందలేరు. ఈ సింహరాశి వారు మాత్రం వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ఆశించిన లాభాలు పొందలేరు. కానీ
సామాన్యమైన లాభ ఫలితాలు అయితే పొందుతారు. నష్టాలు రాకుండా అయితే ఉంటారు కానీ పెద్ద పెద్ద లాభాల బాటలు అయితే పెట్టలేరు. దీనికి కారణం ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలే ఇందుకు కారణమవుతాయి. వాటి వల్ల వీళ్ళ పంటలు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ లాభాలు ఆశించడం మంచిది కాదని తెలియజేయడం అనేది. అవివాహితులకు ఈ సంవత్సరం యొక్క మధ్య కాలంలో వివాహ యోగం ఉంది. అంటే అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి ఆ కాలంలో ప్రయత్నిస్తే వివాహం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే వివాహ సమయం ఆసన్నమయ్యి అనేక రకాల ఆటంకాల వల్ల ఎవరికైతే వివాహం ఆటంకాలు ఎదురవుతున్నాయో వారికి ఆ సమయంలో ప్రయత్నిస్తే వివాహం అయ్యే అవకాశం ఉంది. అట్లాగే సొంత గృహం చేసే ప్రయత్నాలు నెరవేరుతాయి. ఎవరైతే సొంత ఇల్లు కొనుక్కోవాలని ఆశిస్తున్నారో, సొంత ఇల్లు కట్టుకోవాలని వారి ప్రయత్నాలు ఆశలన్నీ కూడా ఈ సంవత్సరం నెరవేరడానికి అవకాశం ఉన్నాయి. గురుగారు, ఈ క్రోధి నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి గోచర ఫలితాలు ఎలా ఉన్నాయి? సో అదొక్కసారి మీ మాటల్లో క్లుప్తంగా వివరించగలరా? కన్యా రాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ కన్యా రాశికి చెందిన వారు అవుతారు. ఈ రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 5 గాను, వ్యయం 5 గాను ఉంది. రాజపూజ్యం 5, అవమానం 2. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక సంచార గ్రహాలైన గురు భగవానుడు వీరికి మే 1వ తేదీ వరకు అష్టమంలో సంచరిస్తున్నారు. తదుపరి సంవత్సరాంతం వరకు భాగ్యంలో సంచరిస్తున్నారు. జన్మములో అంటే కన్యా రాశిలోనే కేతు భగవానుడు సంచరిస్తున్నాడు. సప్తమంలో రాహు భగవానుడు, షష్టమంలో శని భగవానుడు సంచరిస్తున్నాడు. ఇటువంటి ఈ గ్రహస్థితి వీరికి ఈ సంవత్సరం ఎన్నో శుభ ఫలితాలను సూచిస్తుంది. గత 10-12 సంవత్సరాలుగా వీరు ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల ఆటంకాలను ఎదుర్కొని ఈ సంవత్సరం మంచి విజయాలు సాధిస్తారు. అంటే ఈ పుష్కర కాలంలో ఈ సంవత్సరం వీరికి ఒక మంచి యోగవంతమైన కాలంగా చెప్పవచ్చు. అన్ని రకాల వృత్తుల వారికి, వ్యాపారాల వారికి, ఉద్యోగాల వారికి కూడాను ఇది ఒక ఆశించిన మంచి శుభ సంవత్సరంగా చెప్పవచ్చు. అంటే అన్ని రంగాల్లోనూ వారు విజయం సాధిస్తారు. అన్ని రంగాల్లో విజయబాటలో వీళ్ళు ప్రయాణిస్తారు. క్రయ విక్రయ రంగాలు వీరికి బాగా లాభాన్ని చేకూర్చబెడతాయి. పెద్ద పెద్ద లావాదేవీలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. కొంతమంది వీరిని మోసం చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. బంధుమిత్రుల నుంచి ఈర్ష్య, అసూయలు ఎదుర్కోవాల్సిన అవకాశం ఉంటుంది. నరఘోష అధికంగా కలుగుతుంది. నగదు సహాయం చేసి చెడు కావద్దు. అంటే అడిగిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి వాళ్ళందరికీ మీరు చెడు కావద్దు. కాబట్టి ఈ సంవత్సరం ఎవరికి పడితే వారికి నగదు రూపంలో సహాయం చేయడం అంత మంచిది కాదని చెప్పడం అయింది. అలాగే అన్ని వ్యాపారాలు, వృత్తుల వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. ఆయా వ్యాపారాలు లాభాల బాటలో కొనసాగుతాయి. వృత్తుల్లో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు. అవివాహితులు వివాహ యోగం. ఎవరైతే వివాహ సమయం ఆసన్నమయ్యి అనేక రకాల ఆటంకాల వల్ల వివాహం కాలేదో వారందరూ ఈ సంవత్సరం ప్రయత్నాలు చేసుకుంటే ఖచ్చితంగా వివాహం అవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే సంతానం లేక వివాహం అయ్యి 10-12 సంవత్సరాలు అయ్యి కూడాను సంతానం కలగలేదు అని బాధపడే వారందరికీ ఈ సంవత్సరం సంతాన యోగం కలుగుతుంది. కాబట్టి ప్రయత్నించవచ్చు. అట్లాగే స్వగృహ యోగం, వాహన సౌఖ్యం కలుగుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. అంటే గురు భగవానుడు భాగ్య దృష్టితో వీక్షిస్తున్నాడు కాబట్టి స్థిర స్థిరాస్తులు అమరుతాయి. అంటే స్వగృహం కావచ్చు, సొంత వాహనం కావచ్చు, ఇవన్నీ కూడా అమర్చుకునే అవకాశం ఎంతైనా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. నిరుద్యోగులు ఎవరైతే ఈ సంవత్సరం కష్టించి పనిచేస్తారో పోటీ పరీక్షలలో నెగ్గి ఖచ్చితంగా ఉద్యోగాన్ని పొందగలుగుతారు. దీర్ఘకాలికమైన అనారోగ్యాల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇప్పటి వరకు దీర్ఘకాలిక అనారోగ్యాలు ఏదైతే వీరిని బాధ పెడుతున్నాయో వాటి నుండి కొంత ఉపశమనం ఈ సంవత్సరం కలుగుతుంది. అంటే అనారోగ్య బాధల నుండి తప్పించుకుంటారు, మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా లాభిస్తాయి. అంటే మొదటి పంట, 2 పంట అన్ని రకాల పంటలు వ్యవసాయదారులు లాభిస్తాయి. వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది వీళ్ళకి. కళలు, క్రీడా రంగము, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి కలుగుతుంది. ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో, కళారంగం, క్రీడా రంగాల్లో ఉన్నారో వారికి ఉన్నత స్థితి కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. ఈ సంవత్సరం వీళ్ళు మంచి గౌరవాన్ని, ఉన్నత స్థితిని, ఆర్థిక విజయాలను పొందగలుగుతారు. కాబట్టి ఈ పుష్కర కాలంలో 12 సంవత్సరాల్లో ఒక మంచి సంవత్సరంగా వీళ్ళకి ఈ సంవత్సరం అభివర్ణించవచ్చు. అలాగే గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉందంటారు గోచార ఫలితాల ప్రకారం? చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ తులారాశికి చెందిన వారు అవుతారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5గా సూచిస్తుంది. వీరు కొంచెం జాగ్రత్తలు ఈ సంవత్సరం ఎక్కువగా తీసుకోవాలండి, చెప్పదగిన సూచన అనమాట. అట్లాగే దీర్ఘకాలిక సంచార గ్రహాలు. గురు భగవానుడు మే 1వ తారీఖు వరకు సప్తమంలోను, తదుపరి సంవత్సరాంతం వరకు అష్టమంలోను సంచరిస్తున్నారు. కేతు భగవానుడు వ్యయంలో కన్యలో సంచరిస్తున్నారు. రాహు భగవానుడు షష్టమంలో మీనంలో సంచరిస్తున్నాడు. శని భగవానుడు పంచమంలో కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నారు. ఈ రకమైన గ్రహస్థితి ఈ సంవత్సరం వీళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనదిగానే చెప్పవచ్చు. శుభ ఫలితాలు తక్కువగా ఉంటాయి.
మిశ్రమంగా ఉంటాయి, చాలా తక్కువ, మిశ్రమం కన్నా తక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు అనమాట. అధిక త్రిప్పట అలసటకు గురవుతారు. ఆర్థిక లాభాలు తక్కువగా ఉంటాయి. వ్యాపార లావాదేవీలన్నీ కూడా మనం ఆచితూచి నిర్ణయించుకోవాలి. వాటిని వ్యాపారం చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎక్కువ ఉందండి. ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవాలి. వ్యాపారాలు మందకొడక సాగుతాయి కాబట్టి గబగబా ఖర్చు పెట్టేయడం, డబ్బులు రాలేదని బాధపడకుండా నిదానంగా వ్యాపారం నిర్వహించుకోవడము, నష్టాలు రాకుండా చూసుకుంటే మనకి మంచిది అనమాట ఈ సంవత్సరం వీళ్ళు. అట్లాగే అప్పులు చేయకూడదు, రుణ బాధలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి రుణాలు తీసుకోకుండా ఉంటూ ఎంతైనా మంచి చెప్పదగిన సూచన అనమాట. అట్లాగే ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుంది. పై అధికారులు ఎవరు కూడా వీళ్ళకి సహకరించరు కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. విధి నిర్వహణలో తప్పులు చేయకుండా ఉండాలన్నమాట. వారి గురించి మనం ఎక్కువగా ఆశించకూడదు. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు అంతేకాదు దూర ప్రాంతాలకు కూడా బదిలీ చేయబడే అవకాశం ఉంటుంది. అప్రధాన పోస్టులు కూడా బదిలీ చేయబడే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు చిత్తశుద్ధితో పనిచేయడం చెప్పదగిన సూచన అనమాట. విద్యార్థులకు సంవత్సరం మధ్య కాలం అనుకూలంగా ఉంటుంది. అంటే అక్టోబరు, నవంబరు, డిసెంబర్, జనవరి కాలంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వారు ఏదన్నా విదేశీ చదువులు కావచ్చు, ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటే ఆ సమయంలో ప్రయత్నించడం వల్ల వాటి అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగాలకు కూడా ఎంపిక పడతారు కాబట్టి ఆ సమయం వీళ్ళకి ఎక్కువగా అవకాశం ఉంటుంది. విదేశీయానానికి సంబంధించి కానీ, ఉద్యోగాలకు సంబంధించి కానీ ఏదైనా పరీక్షలు రాయాలంటే, ఉత్తీర్ణత అవ్వాలంటే ఈ సమయం వారికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది అనమాట. వ్యవసాయదారులకు అనుకూలంగానే ఉంటుంది. తొలకరి పంటలు బాగా బాగుంటుంది. అంటే మొదటి పంటలు, తొలకరి పంటలు వీళ్ళకి మంచి లాభదాయకంగా ఉంటాయి. భారీ పెద్ద పెద్ద పరిశ్రమల్లో పనిచేసే కూలీలకు కొంత ఇది గడ్డు కాలంగా మనం చెప్పవచ్చు. కళలు, క్రీడలు, సాంస్కృతిక రంగాలు, రాజకీయ రంగాల్లో ఉన్న వారికి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. దీనిలో గొప్ప గొప్ప విజయాలు వీరు సాధించలేరు, గొప్ప గొప్ప పదవులు వీరు పొందలేరు కాబట్టి మిశ్రమంగా ఉంటాయి. అంతవరకే మనం ఆశించడం మంచిది అనమాట. స్వల్ప అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి, జాగ్రత్తలు పాటించాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది వీళ్ళు సూచించడమైనది. మొత్తం మీద ఈ సంవత్సరం వీళ్ళు కొన్ని జాగ్రత్తలతోటి ఈ సంవత్సరం నెట్టుకు రావాల్సిందిగా చెప్పదగిన సూచన. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి గోచార ప్రకారం ఎలా ఉంది అని అంటారు? వృశ్చిక రాశి విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం యొక్క 4 పాదాలకు చెందిన వారు ఈ వృశ్చిక రాశికి చెందిన వారు అవుతారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14గా ఉంది. రాజపూజ్యం 4, అవమానం 5గా ఉంది. ఈ సంవత్సరం వీళ్ళకి కొంచెం మంచి శుభ ఫలితాలే మనం చెప్పవచ్చు. దీర్ఘకాలిక సంచార గ్రహాలైన గురు భగవానుడు ఈ సంవత్సరం మే 1వ తేదీ వరకు వీరికి అష్టమంలో అంటే మేషంలో సంచరిస్తున్నారు. తదుపరి సంవత్సరాంతం వరకు కూడా సప్తమంలో అంటే వృషభ రాశిలో సంచరిస్తున్నారు. రాహు భగవానుడు పంచమంలో సంచరిస్తున్నారు. శని భగవానుడు చతుర్థంలోను, కేతు భగవానుడు ఏకాదశంలోను సంచరిస్తున్నారు. ఈ రకమైన గ్రహస్థితి వీరికి మిశ్రమ ఫలితాలు కొనసాగుతాయి. అట్లాగే ఆశాజనకంగాను రోజులు సాగుతాయి. వ్యాపారాలు నిదానంగా లాభాల బాటలో కొనసాగుతాయి. జల వృత్తులు, వ్యాపారాలు, అలంకరణ వస్తు వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. వీరికి జల ఉత్పత్తులు బాగా లాభాలను చేకూర్చి పెడతాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఈ సంవత్సరం వీళ్ళకి అన్ని మిశ్రమంగా ఉన్నాయి కానీ మిశ్రమం కన్నా లాభానికే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్నమాట. ఉద్యోగులకు ఉన్నత స్థితి కలుగుతుంది. వారు చేసే ఉద్యోగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఉన్న ప్రాంతం నుంచి మంచి కోరుకున్న ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆర్థిక లాభాలు వస్తాయి. గౌరవం కూడా సూచిస్తుంది. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా లాభదాయకంగానే ఉంటాయి. అంటే 2 పంటల్లో కూడా వీళ్ళు లాభాలను ఆశించవచ్చు. అవివాహితులు వివాహ యోగం, వీళ్ళు సప్తమంలో గురు భగవానుడు సంచరిస్తున్నాడు కాబట్టి వివాహం జరిగే అవకాశం ఉంది. ఎవరైతే వివాహ సమయం వచ్చి కూడాను వివాహం ఆటంకాలు ఎదురే వివాహం జరగట్లేదు వారికి ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉంది. అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగే అవకాశము, సఖ్యత చేకూరే అవకాశం పుష్కలంగా ఉంది. ఎవరైతే ఎడబాటుగా ఉంటారో ఇప్పటి వరకు ఉన్న వారికి ఈ సమయంలో సఖ్యత చేకూరే అవకాశం పుష్కలంగా ఉంది. అంటే విభేదాలు పొడచూపవు, భార్యాభర్త మధ్య సఖ్యత చేకూరుతుంది. విద్యార్థులకు యోగవంతమైన కాలము. పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగం పొందడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు కనుక పోటీ పరీక్షలు శ్రద్ధగా రాస్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. రాజకీయము, కళా, సాంస్కృతిక, క్రీడా రంగాల వారికి కూడా అనుకూలంగానే ఉంది. రాజకీయ రంగంలో వారు వీరు మంచి ఫలితాలు వస్తాయి. క్రీడల్లో ఉన్నవారు కూడా విజయాలు సాధిస్తారు. కళా, సాంస్కృతిక రంగాల వారు కూడా ఆర్థిక పరంగా విజయ పదవులో నడుస్తారు అన్నమాట. మంచి విజయాలు సవి చూస్తారు. కాబట్టి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి మంచి యోగవంతమైన సంవత్సరంగా మనం చెప్పవచ్చు. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి గోచార ఫలితాల ప్రకారం ఎలా ఉందంటారు? ధనస్సు రాశి మూలా నక్షత్రం 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారు ఈ ధనస్సు రాశికి చెందిన వారు అవుతారు. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 11, వ్యయం 5,
రాజపూజ్యం 7, అవమానం 5గా ఉంది. అంటే ఇది మంచి సూచనలే కానీ తెలియజేస్తున్నాయి. దీర్ఘకాల సంచార గ్రహాలైన గురు భగవానుడు వీరికి మే 1వ తేదీ వరకు పంచమంలోను, తదుపరి సంవత్సరాంతం వరకు షష్టమంలోను సంచరిస్తున్నారు. కేతు భగవానుడు దశమంలోను, శని భగవానుడు తృతీయంలోను, రాహు భగవానుడు చతుర్థంలోను సంచరిస్తున్నారు. ఈ రకమైన గ్రహస్థితి ఈ సంవత్సరం వీళ్ళకి మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. వీళ్ళకి జీవన శైలిలో మార్పులు చేర్పులు ఏర్పడతాయి అన్నమాట. ఈ సంవత్సరం సమయ పాలన, క్రమశిక్షణ, వృత్తిపై వాటి మీద దృష్టి సారించాలన్నమాట. వాళ్ళ వృత్తిలో విజయం సాధించాలంటే సమయ పాలన మీద, క్రమశిక్షణ మీద దృష్టి సారిస్తే అన్ని కార్యక్రమాలలో కూడా విజయాన్ని సాధించి ఆర్థికమైన లాభాలు పొందుతారు. ముందు వాళ్ళ జీవనశైలి మారుతుంది. దానికి అనుగుణంగా క్రమశిక్షణతో కనుక పనిచేసినట్లయితే మంచి విజయాలు పొందుతారు అనమాట. స్థాన మార్పు కూడా ఉండే అవకాశం ఉంది. అంటే వాళ్ళు ఇప్పటివరకు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతం కానీ, నివాస స్థానం కావచ్చు, వృత్తి స్థానం కావచ్చు, మారే అవకాశం ఉంటుంది. ఇతరులకు ధనం ఇవ్వరాదు. వీళ్ళకు నగదు రూపంలో ధనం ఇస్తే తిరిగి రావడం కష్టం కాబట్టి ధనం ఇవ్వకుండా ఉంటే మంచిది. ఈ సంవత్సరం మధ్యకాలం వీళ్ళకి చాలా బాగా అనుకూలంగా ఉంది. అంటే అక్టోబర్ దసరా నుంచి సంక్రాంతి మధ్యకాలం వీళ్ళకి మంచి అనుకూలంగా ఉన్న సమయంగా మనం చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు మధ్యమ ఫలితాలు ఉంటాయి. ఓర్పుతో నేర్పుతో పనిచేయాలి. శారీరక శ్రమ తగ్గించుకోవాలి. ఎందుకంటే వీడి మీద మొండి చాకరీ పడే అవకాశం ఉంది కాబట్టి శారీరక శ్రమ చేయకుండా తెలివిగా పనిచేయడం అనేది నేర్చుకోవాలి. తెలివిగా పనిచేయడం అనేది అలవర్చుకోవాల్సిన అవకాశం ఎంతైనా ఉందన్నమాట. అట్లాగే విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. సంవత్సరం మధ్యలో మళ్ళీ మంచి ఫలితాలు ఉన్నాయన్నమాట. అంటే దసరా నుంచి సంక్రాంతి మధ్య కాలంలో మంచి శుభ ఫలితాలు పొందుతారనమాట. ఇంకా వ్యవసాయదారులకు అనుకూలమైన సమయము. రెండో పంట బాగా లాభిస్తుంది. వ్యవసాయదారులకు బాగానే ఉంటుంది, నష్టమైతే రాదు. రెండో పంట బాగా లాభాన్ని చేకూరుతుంది. రాజకీయ, కళా, సాంస్కృతిక, క్రీడా రంగాల వారికి మధ్యస్థమ ఫలితాలు ఉంటాయి. వీళ్ళు దూకుడుగా వెళ్ళకూడదు, ఆచితూచి వెళ్ళాలి. మధ్యస్థంగా ఉంటాయి. గొప్ప ఫలితాలు పొందలేరు, ఫలితం పొందకుండానే ఉండలేరు. మధ్యస్థ ఫలితాలు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకొని చేయాలి. అట్లాగే అనారోగ్య సూచనలు కూడా చూపిస్తాయి ఈ సంవత్సరం వీళ్ళకి. కాబట్టి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అంటే ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా మార్చుకోవడం ద్వారా అనారోగ్య సూచనలు మనం ఎదుర్కోవచ్చు. అనారోగ్యం అనేది మనం దరిచేరకుండా కాపాడుకోవచ్చు అనమాట. ఆహార అలవాట్లు మార్చుకోవడం ద్వారా మొత్తం మీద ఈ సంవత్సరం వీళ్ళకి మిశ్రమ ఫలితాలుగా చెప్పదగిన సూచన. గురుగారు, మకర రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచేయండి. మకర రాశి అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారు, శ్రవణం 1, 2, 3 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ మకర రాశికి చెందిన వారు అవుతారు. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1 మంచి బాగానే ఉన్నాయి. అట్లాగే దీర్ఘకాలిక సంచార గ్రహాలైన గురు భగవానుడు వీరికి సంవత్సరం మే 1వ తారీఖు వరకు చతుర్థంలోను, తదుపరి సంవత్సరాంతం వరకు పంచమంలోను సంచరిస్తున్నారు. అట్లాగే ద్వితీయంలో శని భగవానుడు, తృతీయంలో రాహు భగవానుడు, భాగ్యంలో కేతు భగవానుడు సంచరిస్తున్నాడు. ఈ రకమైన గ్రహస్థితిని అనుసరించి ఈ సంవత్సరం వీళ్ళకి అత్యంత యోగవంతమైన కాలంగా చెప్పవచ్చు. గత పుష్కర కాలంగా ఉన్న ఆటంకాలు అంటే 12 ఏళ్లగా వీళ్ళు పడుతున్న బాధలు కావచ్చు, ఆటంకాలు కావచ్చు, అవరోధాలు ఇవన్నీ కూడాను దూరం అయిపోయి విజయాల బాటలో పయనిస్తారు. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా పరిపుష్టిని, గౌరవాన్ని పొందుతారు. సంఘంలో గుర్తింపుని పొందగలుగుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన అవకాశాలు కూడా వస్తాయి. అంటే కొత్త వ్యాపారాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారంలో నూతన విధాలు అవలంబించి ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఉన్నత స్థితి కంటే ప్రమోషన్ పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేదన్నా గుర్తింపు ఉన్న ప్రదేశానికి వాళ్ళు బదిలీ చేయబడవచ్చు. ఆ పదవుల్లోకి వీళ్ళు కూర్చోబెట్టవచ్చు అనమాట. ఆర్థిక లాభాన్ని గౌరవాన్ని కూడా పొందే అవకాశం ఉంది. అదే నిరుద్యోగులు అయితే ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా ఉంది ఈ సంవత్సరం. అంటే ఉద్యోగస్తులు కూడా ఈ సంవత్సరం బాగానే ఉంది. గౌరవ మర్యాదలు ఆర్థిక పరంగా బాగానే ఉంది. విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం. వాళ్ళు ఏదన్నా విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకుంటే ఆ విద్యను అభ్యసించే అవకాశం ఖచ్చితంగా వస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కాబట్టి విద్యార్థులకు యోగవంతమైన కాలంగా చెప్పవచ్చు. రాజకీయ రంగంలోని వారికి, క్రీడా రంగాలలో వారికి, సాంస్కృతిక కళారంగాల వారికి అత్యంత అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. గత కొంతకాలంగా ఎవరైతే ఈ రాజకీయ రంగంలో స్తబ్దతగా ఉన్నారో వారికి ఇప్పుడు యోగ్యవంతమైన కాలంగా చెప్పవచ్చు. క్రీడాకారులు క్రీడల్లో విజయం సాధిస్తారు. సాంస్కృతిక రంగాల్లో వారు కూడా వారి రంగాల్లో మంచి విజయాన్ని, గుర్తింపుని, గౌరవాన్ని పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా లాభిస్తుంది. కార్మికులకు ఇది బాగా అనుకూలమైన కాలంగా కూడా మనం చెప్పవచ్చు. అనారోగ్య సమస్యలు కూడా మొత్తం దూరం అవుతాయి. అంటే ఆహార స్వీకారంలో మంచి జాగ్రత్తలు పాటించాలి. వీళ్ళు తీసుకునే ఆహారంలో మంచి జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ అనారోగ్య సమస్యలను దూరం చేసుకుంటారు. ఎటువంటి మందులు వాడకుండానే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఆహారం స్వీకరించడం ద్వారా, మంచి ఆహారం ద్వారా అనారోగ్య సమస్యలు దూరం చేసుకుంటారు. అట్లాగే వాహన యోగం ఉంది, గృహయోగం ఉంది. అవివాహితులకు వివాహ యోగం కూడా ఉందన్నమాట. అంటే వీళ్ళు ఎవరైతే
యుక్త వయసు వచ్చి వివాహం జరగక ఆటంకాలు ఎదుర్కొంటూ లేట్ అవుతుందో వారందరికీ ఈ సంవత్సరం కనుక ప్రయత్నిస్తే వివాహం జరగడానికి అవకాశం ఉంది. సొంత ఇల్లు ఏర్పరచుకునే అవకాశం ఉంది. సొంత వాహనం కొనుక్కునే అవకాశం ఉంది. అట్లాగే సంతానము పెళ్ళై 10 సంవత్సరాలు 15 సంవత్సరాలతో సరే సంతానం లేక బాధపడే వాళ్ళు ఉంటారు. వారందరూ ఈ సంవత్సరం కనుక సరైన జాగ్రత్తలు మంచి జాగ్రత్తలు పాటించినట్లయితే, సరైన సూచనలు పాటించినట్లయితే సంతానం పొందే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూసుకున్నప్పుడు ఈ రాశి వారికి ఈ సంవత్సరం అత్యంత యోగవంతమైన కాలంగా మనం చెప్పవచ్చు. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయంటారు? కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ కుంభరాశికి చెందిన వారు అవుతారు. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1గా ఉంది. దీర్ఘకాలిక సంచార గ్రహాలైన శని భగవానుడు వీరికి లగ్నంలోని రాశిలోని జన్మంలోనే సంచరిస్తున్నాడు. గురు భగవానుడు మే 1వ తేదీ వరకు తృతీయంలోను, తదుపరి సంవత్సరాంతం వరకు చతుర్థంలోనూ సంచరిస్తున్నాడు. రాహు భగవానుడు ద్వితీయంలో సంచరిస్తున్నాడు. కేతు భగవానుడు అష్టమంలో సంచరిస్తున్నాడు. ఈ రకమైన గ్రహస్థితిని బట్టి ఈ సంవత్సరం వీరికి మిశ్రమ ఫలితాల కన్నా కొంచెం మెరుగుగా చెప్పుకోవచ్చు. అంటే గతంలో కన్నా కూడా కొంచెం అనుకూలమైన ఫలితాలు ఈ సంవత్సరం వీరికి వచ్చే అవకాశం ఉంది. వ్యాపార వృత్తి ఉద్యోగాలు, ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగానే ఉంటాయి. వ్యాపారాలు నష్టాలైతే రావు కానీ మధ్యస్థ ఫలాన్ని, మధ్యస్థ లాభాలను అందిస్తాయి. అంటే వ్యాపారాలు నష్టాలైతే రావు కానీ ఆశించిన స్థాయిలో లాభాలు పొందే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. గృహ సౌఖ్యం పెరుగుతుంది, వాహన సౌఖ్యం పెరుగుతుంది. అట్లాగే ఉద్యోగస్తులకు మధ్యమ ఫలితాలు, అధిక శ్రమకు తగ్గ మంచి ఫలితాలు వస్తాయన్నమాట. వీళ్ళు బాగా శ్రమ చేయవలసి ఉంటుంది. అంటే జన్మంలో శని భగవాన్ ఉన్నాడు కాబట్టి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. కష్టానికి తగ్గ మంచి ఫలితం కూడా వీళ్ళు పొందగలుగుతారు అనమాట. విద్యార్థులకు యోగవంతమైన కాలము, పరీక్షల్లో విజయం సాధిస్తారు, మంచి ఉద్యోగాలు కూడా లభిస్తాయి. రాజకీయ సాంస్కృతిక రంగాల వారికి, క్రీడా కళా రంగాలలో వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి. ఆదాయ వనరులు తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళ ఇవి తెలుసుకొని మసులుకోవాలన్నమాట. రాజకీయ రంగంలో వారికి, సాంస్కృతిక రంగంలో వారికి ఆదాయం తక్కువగా ఉంటుంది, చేయవలసిన పని ఎక్కువగా ఉంటుంది. అట్లాగే క్రీడా రంగం వారికి, కళారంగం వారికి కూడా విజయాలు మధ్యస్థంగా ఉంటాయి, ఆదాయ వనరులు తక్కువగా ఉంటాయి. వాటి గురించి జాగ్రత్త తీసుకోవాల్సి చెప్పదగిన సూచన. అట్లాగే వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. 2 పంటలు కూడా లాభసాటిగానే ఉంటాయి. కానీ కొన్ని అనారోగ్య సూచనలు చెప్పదగిన సూచన కాబట్టి వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారపు అలవాట్లు మార్చుకొని ముందు జాగ్రత్తలు పాటించడం ద్వారా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమం కన్నా, మధ్యస్థం కన్నా, గతంలో కన్నా కొంచెం మంచి ఫలితాలు ఇస్తాయని మనం చెప్పవచ్చు. అలాగే గురువుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయంటారు? ఒక్కసారి మీ మాటలు వివరించగలరా? మీనరాశి అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశికి చెందిన వారు అవుతారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉంది. దీర్ఘకాల సంచార గ్రహాలైన గురు భగవానుడు వీరికి మే 1వ తేదీ వరకు ద్వితీయంలోను, తదుపరి సంవత్సరాంతం వరకు తృతీయంలోను సంచరిస్తున్నారు. అట్లాగే రాహు భగవానుడు జన్మంలో సంచరిస్తున్నాడు, శని భగవానుడు వ్యయంలో సంచరిస్తున్నాడు, కేతు భగవానుడు సప్తమంలో సంచరిస్తున్నాడు. ఈ సంవత్సరం వీరికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సామాన్యంగా నడుస్తాయి. ఈ సంవత్సరం వీళ్ళకి మిశ్రమైన ఫలితాలే మనం ఆశించవలసి ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సామాన్యంగా నడుస్తాయి. సత్వర నిర్ణయాలు ఆలోచనలు చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుతారు. అంటే వీళ్ళు ఏంటంటే నిర్ణయ లోపం వల్ల వీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి మంచి ఆలోచనతోటి సత్వరమే మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా, ఆ దోషాలను సరిచేసుకోవడం ద్వారా, అంటే ఆ నిర్ణయాలు సరిచేసుకోవడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు సంపాదించగలుగుతారు. వ్యాపారాల్లో సత్వర నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. గతంలో కన్నా ఉత్సాహంగా కొనసాగుతాయి. వీళ్ళు ఎప్పుడైతే కనుక నిర్ణయాలు సరిగ్గా తీసుకుంటారో గతంలో కన్నా ఎక్కువ ఉత్సాహంగా ఈ వ్యాపారాలు కొనసాగుతాయి అన్నమాట. స్థిర చరాస్తులు నష్టపోయే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ స్థిర చరాస్తుల్లో ఏమైనా లిటిగేషన్స్ ఉన్నా సరే, మనకి ఇంతకుముందు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టే వాటి గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అట్లాగే ఉద్యోగస్తులకు సామాన్యమైన ఫలితాలు, ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంది, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగులు సామాన్యమైన ఫలితాలు మాత్రమే పొందగలుగుతారు. అంటే ఆర్థిక పరంగా సామాన్యమైన ఫలితాలు మాత్రమే ఉంటాయి. వీరికి శ్రమ అధికంగా ఉంటుంది కాబట్టి కష్టపడి పనిచేయడం మార్గం దీనికి, అది శ్రమ అధికంగా ఉంటుంది. అట్లాగే రాజకీయ క్రీడా కళారంగాల వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి
కాబట్టి వీళ్ళు ఏటికి ఎదురు ఎదకూడదు, అన్ని మనకి వచ్చి ఆశించిన ఫలితాలు వస్తాయని చెప్పని నమ్మకుండా ఆచితూచి అడిగేయటం మంచిది అనమాట. రాజకీయాలు అందరికీ కలిసి రాదు. అట్లాగే క్రీడాకళా రంగాల వారికి కూడాను మధ్యస్థ ఫలితాలు మాత్రమే ఉంటాయి. అన్ని రంగాల్లోనూ అందరూ విజయం సాధించలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు అంత అనుకూలమైన సమయం కాదు. కష్టపడి చదివి మాత్రమే మంచి ర్యాంకులు, కావాల్సిన ఉన్నత విద్య ఇవన్నీ పొందగలుగుతారు. విద్యార్థులు ఈ సంవత్సరం బాగా కష్టపడడానికి చెప్పదగిన సూచన. వ్యవసాయదారులకు 2 పంటలు లాభదాయకంగానే ఉంటాయి కాబట్టి వ్యవసాయం కలిసి వచ్చే సమయంగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తే మనం చెప్పవచ్చు. సో ఇదండి ఈరోజు ఉగాది స్పెషల్ సందర్భంగా జ్యోతిష్యరత్న శ్రీ రాజవరపు వేణుగోపాల్ గారితో పంచాంగ శ్రవణం అండ్ రాశి ఫలాల వివరణ. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చివరిగా మరొక్కసారి SS9 ప్రేక్షకులకి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురువు గారు.